ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోదముద్ర వేసింది. ఇక మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. ఇక సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మున్సిపల్ సంబంధిత అంశాలను ఆమోదించింది ఏపీ కేబినెట్. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇక భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం కూడా తీసుకుంది. ఇక అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ చేయనున్నారు. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ కు 100 పడకల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇక ఏపీ కేబినెట్ భేటీకి నిర్ణయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో 14 అంశాల మీద కేబినెట్ అజెండాతో ఆమోదం తెలుపుగా తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఈ కీలకమైన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఈ తల్లికి వందనం కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చేటువంటి అమ్మఒడికి సంబంధించినటువంటి దాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే వారందరికీ కూడాను వారి అకౌంట్లో 15,000 రూపాయలు వారి తల్లి అకౌంట్లో వేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ సూపర్ 6 హామీల్లో ఇదొకటి కూడా ప్రధానమైనటువంటి భాగం. అయితే ఈ ఏడాది ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి ఎక్కడే గానీ ఏ ఒక్కరి అకౌంట్ లో కూడా 15,000 పడలేదు. అంతేకాకుండా ఈ పథకం అమలు కాలేదు. దీని మీద చాలా డిమాండ్స్ వస్తున్న నేపథ్యం అయితేనేమి, విద్యార్థుల నుంచి అయితేనేమి, విద్యార్థి సంఘాల నుంచి అయితేనేమి, తల్లుల నుంచి అయితేనేమి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీని మీద ఏపీ కేబినెట్ లో ఒక చర్చ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలా అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని అయితే చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే దాని మీద ప్రజా వ్యతిరేకత ఏ విధంగా వస్తుందనేది మటుకు చూడాల్సి ఉంది. దాని మీద మరో ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తారా అంటే కనుక ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం కార్యక్రమం మిస్ చేసినట్టుకే లెక్క వస్తుంది. ఆ తర్వాత ఈ రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే కనుక సహాయం ఏదైతే ఉందో దానిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు వారి అకౌంట్లో వేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ మత్స్యకారులకు ఏదైతే కనుక ఆర్థిక సాయం అంటే కనుక చేపల వేట నిషేధిత కాలంలో ఇచ్చేటువంటి ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తుండగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 20,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిని 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఈ వేట నిషేధించిన సమయంలో వీరికి ముక్తి లేనందువలన వారికి ఆర్థికంగా ఆదుకోనాలా అని చెప్పేసి ఈ పథకం అయితే కనుక మొదట ప్రారంభం కావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా జనంలోకి వెళుతున్నాయి, దాని మీద ఏ విధంగా ప్రజాభిప్రాయం ఉంది అనే దాని మీద కూడాను ఈ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి మీద ఇన్పుట్ తీసుకోవాలా, దాన్ని అన్నింటి కూడా సమగ్రంగా అమలు అవుతున్నాయా లేదనే విషయం మీద సమగ్రమైన రిపోర్ట్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే విజయ్ చంద్రన్, ఇప్పుడు తీసుకున్న కేబినెట్ నిర్ణయాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా ఏవైనా అంశాలు ఉన్నాయా? ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే అంశాల కంటే ఈసారి ఎక్కువగా అయితే ఈ పెట్టుబడుల మీద ప్రత్యక్షంగా అయితేనేమి పరోక్షంగా అయితేనేమి లాభపడేట్లుగా అంటే పెట్టుబడులు పరిశ్రమలు రావడం ద్వారా ప్రజలకు ఉద్యోగము ఉపాధి కలిగించే అవకాశాల మీద ఎక్కువగా దీని మీద ఈ కేబినెట్ సమావేశంలో దృష్టి పెట్టడం జరిగింది. వీటితో పాటు ఈ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో సూపర్ 6 లో భాగంగా వాటికి సంబంధించి మీద కూడా చర్చ జరిగింది. అయితే దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం అయితే కనుక
తీసుకోవాల్సి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే పథకం ఏదైతుందో అదైతేనేమి వాటన్నిటి కూడాను, తర్వాత ఈ తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి ఇవి ప్రధానంగా ఉంటా ఉన్నాయి. ఎక్కువగా చూస్తే ఈ ప్రజలకు నేరుగా వచ్చేటువంటి అంశాల కంటే కూడాను ఎక్కువగా పెట్టుబడులు అయితేనేమి హాస్పిటల్ బెడ్లు ఎక్కువ దాన్ని పెంచడం, అంటే 50 నుంచి 100కు పెంచడం అయితేనేమి, తర్వాత ఈ 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు మంత్రుల మీద తీసుకున్నటువంటి ఏదైతే ఈయన రిపోర్ట్ ఏదైతేనేమి, తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంజాయిషితను వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. నేరుగా లభించే పథకాలు అయితే కనుక ఈసారి పెద్దగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు అయితే లేవని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.